సింహపురిలో లోకల్ బాడీ ఎన్నికల వేడి మొదలైంది. మేయర్ పదవికి రిజర్వేషన్ ఖరారు కాకముందుకే తమకి అవకాశం ఇవ్వాలంటూ అన్ని సామాజిక వర్గాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు ముస్లింలు, మరోవైపు బీసీలు తమకే అంటూ పోటాపోటీగా మీటింగ్లు పెట్టి హెచ్చరికలు జారీ చేయడం కాకారేపుతోంది. సింహపురి రాజకీయాలు ఎప్పుడూ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎవరి ఊహలకు అంచనాలకు అందని విధంగా ఇక్కడి నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. తమకు నచ్చిన వారిని అందలం ఎక్కించేందుకు తెరచాటు రాజకీయాలు నడుపుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి రాజకీయమే నెల్లూరులో మొదలయ్యింది అన్న చర్చ వాడివేడిగా జరుగుతుంది. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో తమ సామాజిక వర్గానికి చెందిన నేతకే మేయర్ పదవి ఇవ్వాలంటూ వివిధ వర్గాలకు చెందిన నేతలు డిమాండ్లు చేస్తున్నారు. దీంతో మేయర్ రిజర్వేషన్ ఏ వర్గానికి దక్కుతుందా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. గతాన్ని ఒక్కసారి చూస్తే 2005 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పులిమి శైలజ మేయర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు ఆజీజ్ మేయర్గా ఉన్నారు. 2022లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి చెందిన శ్రవంతికి ఆ ఛాన్స్ దక్కింది. వైసీపీ ఓసారి మైనారిటీకి, మరోసారి ఎస్టీ మహిళకు అవకాశం కల్పించింది. అయితే ఈసారి మేయర్ పదవి ఏ సామాజిక వర్గానికి వస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. నేను ముస్లింలకు సీట్లు వద్దని చెప్పినాను. జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ వదిలేసి వచ్చినా, ఇప్పుడు కానీ మైనార్టీలకు కానీ మేయర్ సీట్ కానీ ఇస్తే తెలుగుదేశం పార్టీ కూడా నేను వదిలేస్తానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని మేము ముస్లింలు నమ్మటం లేదు. అయితే నెల్లూరు మేయర్ సీటు ముస్లింలకు ఇప్పించాల్సిన బాధ్యత మంత్రి నారాయణ గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఉంది. కూటమి నుంచి మేయర్ పదవి మైనారిటీ సామాజిక వర్గానికి ఇవ్వాలి అన్న డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి మేయర్ పదవి కేటాయించాలి అంటూ బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీడీపీ బీసీలకు అండగా ఉంటుందని ప్రకటనలు చేయడం కాదని బీసీ నేతకు మేయర్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము నెల్లూరు యొక్క మేయర్ సీట్ను జనరల్ అవుతున్నటువంటి తరుణంలో బీసీలకు కేటాయించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా అధికారానికి దగ్గరగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అంటే రేపు వైఎస్ఆర్సీపీ గెలవచ్చు, టీడీపీ గెలవచ్చు, అయినప్పటికీ కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి గెలిచేదానికి కూడా మీకు దగ్గరలో సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క నెల్లూరు మేయర్ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని. చూశారుగా, అది విషయం. ఇలా డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ ఏ సామాజిక వర్గానికి ఛాన్స్ దక్కుతుంది అన్నది చూడాలి.